అయితే ఇప్పుడు మూవీలో చూపించినట్టుగా 6000 సంవత్సరం అప్పుడు కల్కి అవతారం అనేది జరగబోతోంది. కల్కి జన్మిస్తారు. కలియుగం అంతం కాబోతోంది అంటున్నారు కదండీ! అంటే కల్కి అవతారం ఎప్పుడు ఆవిర్భవిస్తుంది? అండ్ కలియుగం అంతం ఎప్పుడు అనేది పురాణాల్లో ఏమన్నా ప్రస్తావించుంటే ఎప్పుడు అనేది చెప్పారండి? సినిమాలో చూపించింది కరెక్టేనా? ఇది కూడా అంటే ఈ 6000 సంవత్సరం అనేది పురాణాల్లో దాదాపుగా మనకెక్కడ కనిపించదు. కలియుగం మొదలైన తర్వాత 6000 సంవత్సరాల్లో జరగబోయే గొప్ప సంఘటనలు అంటూ ఏం లేవు. ఎందుకంటే మనకి మన కాలగణన ప్రకారం పురాణాలు చెప్తున్న దాని ప్రకారం అంటే ఒక్కొక్కరు దాన్ని ఒక్కొక్కలాగా ఇంటర్ప్రిట్ చేస్తుంటారు. కొంతమంది లక్షల్లో సంవత్సరాల్లో ఉండదు, అది అక్కడ వాళ్ళు పాడిన పదాలకు అర్థం వేరు, ఇట్లాంటివి చెప్తున్నారు. కానీ సాధారణంగా పండితులు, ఎక్కువ మంది పండితులు చెప్పేది ఏంటంటే మనకి కలియుగము 4 లక్షల పైన ఇంకొన్ని సంవత్సరాలు ఉంటుంది. దీనికంటే డబుల్ ద్వాపర యుగం ఉంటుంది, అంటే 8 లక్షల చిల్లర. దానికంటే మూడింతలు త్రేతాయుగం ఉంటుంది, అంటే 12 లక్షల చిల్లర ఉంటుంది. అంతకంటే 4 ఇంతలు దాదాపు 16-17 లక్షల సంవత్సరాల పాటు కృతయుగం ఉంటుంది. ఈ కృతయుగంలో ధర్మం 4 పాదాల్లో ఉండి చాలా మనుషులందరూ సాత్వికంగా ఉండి చాలా ప్రపంచం చక్కగా ఉంటుంది అని చెప్పేసి. త్రేతాయుగంకి వచ్చేసరికి కాస్త సమస్యలు వస్తాయి. ఇప్పుడు మనకు రావణాసురుడు కథ మొత్తం జరిగేది త్రేతాయుగం. అలాగే ద్వాపరయుగంకి వచ్చేసరికి కౌరవులు పాండవులు గొడవ పడ్డారు. ఇక్కడ ఇంకొంచెం ధర్మం దిగజారుతుంది. కలియుగంకి వచ్చేసరికి ఏంటంటే పూర్తిగా దిగజారిపోతుంది. అయితే కలియుగంలో మళ్ళీ 4 పాదాలు ఉంటాయి. మొదటి 1,00,000 సంవత్సరాలని మొదటి పాదం అంటాం. అందుకే మనం రోజు పూజ చేసేటప్పుడు కూడా సంకల్పం చెప్పేటప్పుడు కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షి అని చెప్పుకుంటాం మనం. అంటే మనం కలియుగంలో మొదటి పాదంలో ఉన్నాం. అంటే కలియుగం మొదలై 5,000 సంవత్సరాలు అయిన మాట వాస్తవమే, కానీ మొదటి 1,00,000 సంవత్సరాల్లో 5,000 సంవత్సరాలు పుడతాయి. దీని తర్వాత 2 లక్షల సంవత్సరాలు, 3 లక్షల సంవత్సరాలు, అప్పుడు 4 లక్షల సంవత్సరాలు. ఆ 4 లక్షల సంవత్సరాల వ్యవధి ఏదైతుందో అప్పుడు ఇంకా ధర్మం పూర్తిగా నశించి ఎక్కడ గుళ్ళు కానీ గోపురాలు కానీ కనిపించిన స్థితి, ఎక్కడ చూసినా సరే గోవుల్ని వధించి తినడం జరుగుతుండొచ్చు, ఎక్కడ స్త్రీలకు భద్రత లేకపోవడం కానీ, చిన్నపిల్లలకు భద్రత లేకపోవడం కానీ, ఆ మాటకొస్తే పురుషులు కూడా పెద్ద సంఖ్యలో యుద్ధాలలో చనిపోవడము, సమాజం మొత్తం అస్తవ్యస్తం అయిపోయి అధర్మం పూర్తిగా అధర్మమే రాజ్యం వెళ్తున్నప్పుడు కలి వస్తాడని కల్కి పురాణం కావచ్చు, మిగతా పురాణాలన్నీ చెప్తున్నాయి. కాబట్టి పురాణాల ప్రకారం చూసుకుంటే మనం 5,000 సంవత్సరాల దగ్గర ఉన్నాం కదా, 4 లక్షల సంవత్సరాలు అప్పుడు వస్తాడని, అంటే కనుచూపు మేరలో వచ్చే అవకాశం ఇప్పుడు లేదు. అయితే కల్కి అవతరించిన ఎన్ని సంవత్సరాలకి యుగాంతం అనేది జరుగుతుందండి? కల్కి వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు అవుతుంది అని ఇక్కడ చెప్పలేదు పురాణాల్లో. మొత్తం కలియుగానికి ఉండే ప్రమాణం ఎంత అనేది చెప్పడం జరిగింది. మనం మాట్లాడుకున్నట్టు 4,30,000 సంవత్సరాలు అట్లా చెప్తారు. అంటే కలియుగం అంతంలోనే కల్కి అవతారం అనేది జరగబోతుంది. అంటే పూర్తి అంతంలో అని కాదు, కలియుగం పూర్తి అంతం అవడానికి కొంత ముందు వచ్చి, ఇప్పుడు శ్రీకృష్ణుడు 125 సంవత్సరాలు జీవించాడని చెప్తారు. అదే రాముడి దగ్గరికి వెళ్తే త్రేతాయుగంలో కాబట్టి రాముడు 11,000 సంవత్సరాలు పరిపాలన చేశాడని చెప్తారు. అంటే యుగానికి కూడా ఆయుష్ ప్రమాణము పైనుంచి వచ్చిన దేవుడికైనా సరే మారుతూ ఉంటుంది. రాముడు 11,000 సంవత్సరాలు అయితే కృష్ణుడు 125 సంవత్సరాలు. కాబట్టి కలి ఎంత అనేది పురాణాల్లో వెళ్ళి చూస్తే ఒక ఇన్ఫర్మేషన్ ఉండొచ్చేమో, కానీ బయట బాగా అందుబాటులో ఉన్న సమాచారం వరకు అయితే కలియుగం చివరిలో కల్కి భగవానుడు వస్తాడని ఉంది. కానీ కల్కి భగవానుడు వచ్చిన తర్వాత యుగాంతం ఎప్పుడు అవబోతుంది అనేది ఎక్కడా లేదు. అయితే ఇక్కడ ఇంకొక భ్రమ కూడా ఉంది. మనకు కొన్ని చోట్ల చదివేసి కొంత మీడియాలో ఉన్న దీనివల్ల కూడా యుగాంతం అంటే మొత్తం నీళ్ళు వచ్చేసి ఇంకా అసలు ఎక్కడ కాకులు పిట్టలు సప్పుడు కూడా లేకుండా భూమి అంతా నిశ్శబ్దంగా అయిపోయి నిర్మానుష్యంగా అయిపోయి, మనుషులు కాదు నేను చెప్పేది, కాకులు పిట్టలు కూడా ఉండవని చెప్తున్నాను. అటువంటి స్థితి వస్తుంది అనే ఒక భ్రమ ఉంది మనుషులు. సాధారణంగా ఒక యుగం నుంచి ఇంకో యుగం వెళ్ళేటప్పుడు యుగ సంధి కాలం అని కూడా ఉంటుంది. అంటే యుగ సంధి కాలం. కలియుగం తర్వాత మళ్ళీ కృతయుగం లేదా సత్యయుగం, ఈ రెండు ఒకటే. కృతయుగం అన్న సత్యయుగం. ఈ కృత లేదా సత్యయుగంలోకి కలియుగం నుంచి మనం వెళ్ళేటప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ ఒకటి ఉంటుంది. ఆ పీరియడ్ ని యుగ సంధి కాలం అంటాం. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ కలియుగంలో ఉన్న చెడులన్నీ పోయి మళ్ళీ కృతయుగం లక్షణాలు మొదలవుతూ న్యాచురల్ గా వెళ్తాం అనమాట. అందుకని ఈ కలియుగం నుంచి కృతయుగంలోకి వెళ్ళడం అనేది December 31st నైట్ మనం క్రాకర్స్ కాల్చి కేకులు కోసుకున్నట్టుగా జరగదు. స్లోగా చేంజ్ అవుతూ ఉంటుంది. సో దుష్టత్వాన్ని కలికి భగవానుడు వచ్చి పూర్తిగా నశింపజేసిన తర్వాత
ఒక మంచి సమాజము, ఒక మంచి వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం స్లోగా కలియుగం పూర్తయ్యి యుగసంధి కాలం నడిచి మళ్ళీ కొత్తగా కృతయుగం మొదలవుతుంది.